నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. గత వారం 10 రోజుల నుంచి మన తెలంగాణలో అయితే ఒకటే టాపిక్ కనిపిస్తుంది, మార్వాడి గో బ్యాక్. ఇదే విషయం పైన మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అంబేద్కర్ గారు ఉన్నారు. అన్నను అడిగి తెలుసుకుందాము నిజంగా ఈ టాపిక్ పైన అసలు ఎలాంటి మనకు ఆన్సర్లు వస్తాయో ఇప్పుడు మనం విందాం. మార్వాడి గో బ్యాక్ అంటుంది. పండుగల మీద మీరు అడిగినట్టు ఏ పండుగ ఎందుకు చేయదు? భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరు భారతీయులం. ఈ సోఫా కానీ పలంగ్స్ కానీ ఏదైతే వుడ్ వర్క్ ఉందో అది ముస్లింలు చేస్తున్నారు. బీహారీ నుంచి వచ్చిన ముస్లింలు చేస్తున్నారు. మరి రోహింగ్యా ముస్లిం ఈ వ్యాపారాలన్నీ ముస్లింల చేతికి వెళ్ళిపోయినాయి. మరి ఆ వ్యాపారం మీరు ముస్లింలకి వెళ్ళి పక్కకి తీయండి. మీరు ఎంతమంది అయితే మాట్లాడుతున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళకు పాయింట్ ఆఫ్ వ్యూలా ముస్లిం గో బ్యాక్ అనే దమ్ము మీ దగ్గర ఉందా? తెలంగాణలో ఎందుకు అనేసి ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరైతే చాలా స్పష్టంగా అరే అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ సభ్యుడు బతుకమ్మ నేలనే చేసిండు. గోల్ 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 గుమ గోల్ గుమ అన్నాడు. అది ఇప్పటికీ వీడియో తీపిస్తాను. మరి దానికి అన్ని కరాలే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళకు అడ్డం నిలబడి ఫస్ట్ ఇది గ్యారంటీ. బద్దలు కూడా చెప్తాం, ఖచ్చితంగా ఎంబడి ఉంటాం. ఒక్కటి కూడా అసలు పంపేనికి మీరు ఎవరు రావే అడగడానికి మేము రెడీ. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. గత వారం 10 రోజుల నుంచి మన తెలంగాణలో అయితే ఒకటే టాపిక్ కనిపిస్తుంది, మార్వాడి గో బ్యాక్. ఇదే విషయం పైన మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అంబేద్కర్ గారు ఉన్నారు. అన్నను అడిగి తెలుసుకుందాము నిజంగా ఈ టాపిక్ పైన అసలు ఎలాంటి మనకు ఆన్సర్లు వస్తాయో ఇప్పుడు మనం విందాం. అన్న నమస్తే, జై శ్రీరామ్, జై భీమ్. నమస్తే, జై భీమ్, జై శ్రీరామ్. ఎట్లున్నారు? బాగానే. సో వారం 10 రోజుల నుంచి చూస్తుంటే ఈ మన తెలంగాణలో మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, అండ్ దాంతోపాటు పాపం ఎవరో చిన్న వ్యాపారులు పానీపూరి ఠేలాలు ఎవరైతే నడిపిస్తున్నారో సో వాళ్ళని కూడా వెళ్ళిపోవాలి అనేసి ఒక రకంగా సోషల్ మీడియాలో అండ్ రోడ్ల పైన కూడా ప్రదర్శనలు ఇస్తూ చాలామంది కనిపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? తెలివి తక్కువ దద్దమ్మ చేసే పనులు ఇవన్నీ. అదిగాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవే పంచాయతీలు ఉంటాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చేటి ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏం అభివృద్ధి లేదు. ఏదో వాళ్ళని అట్లాంటి వాళ్ళని లేపుతుర్రు, ఇవన్నీ ఇష్యూ చేపిస్తున్నారు. అంతకుమించి ఏముంది? భారతదేశంలో అందరు ఉండాలని ఉన్నది. ఈ మారోడి గో బ్యాక్ అనగానే అయిపోయిందా? కానీ సోషల్ మీడియా వరకు పరిమితమేనా? మారోడి గో బ్యాక్ ఎందుకంటావు? చేతనైతే నువ్వు వ్యాపారం చేసుకో, ఎవరు వద్దంటారు? నువ్వు మారోడి గో బ్యాక్ అని చెప్పి వ్యాపారం కోసం మాట్లాడుతున్నావు. కట్టిడి బండి అన్నావు, ఏ ముస్లిం పెడతలేడా? మారోడి గో బ్యాక్ అంటున్నావు. నాయి బ్రహ్మణ దుకాణం మంగళ షాప్ పెడతలేదా? అలాని గో బ్యాక్ అంటావు. అలా నీకు చేత కాదు. సోషల్ మీడియాలో ఓ రెచ్చిపోతున్నారు. ఎందుకు అసలు? మీరు పుట్టి పెరిగింది మొత్తం గోషామహల్ ఏరియా అనుకుంటా. గోషామహల్, మంగళహాట్ ఆ ఏరియా, మంగళహాట్ ఆ ఏరియానే. సో అందరు కలిసిమెలిసే ఉంటారు అక్కడ. మొత్తం నార్త్ కల్చర్ మొత్తం కనిపిస్తుంటుంది. ఇప్పుడు హోలీ వచ్చినా లేకపోతే గణేష్ ఈ సీజన్ వచ్చినా కూడా గణపతులు కొనాలన్నా కూడా ధూల్పేట్కి వెళ్ళాల్సింది. హోలీ అయినా లేకపోతే కైట్ ఫెస్టివల్ అయినా కూడా ధూల్పేట్ చాలా ఫేమస్. అక్కడ నార్త్ ఇండియన్స్తో మీరు అందరు కలిసిమెలిసి ఉంటారా? లేకపోతే మీకు ఇలాంటివే ప్రతిసారి అంటే వీళ్ళు ఏదైతే అంశాన్ని తీసుకొస్తున్నారు కదా, వీళ్ళందరూ డో నంబర్ దందా చేస్తారు అని ఇలాంటివి ఏమైనా కనిపించినా మీకు? దో నంబర్ దందా చేస్తే ఏం కనిపించినా కనిపించకపోయినా అది చట్టం చూసుకుంటుంది. మీరు ప్రధానంగా మార్వాడి గో బ్యాక్ అంటారు. పండుగల మీద మీరు అడిగినట్టు ఏ పండుగ ఎందుకు చేయదు? భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరు భారతీయులమే. ఏ టైం వస్తే ఆ టైం పండుగ చేస్తాం. దానికి ఏముంది? ఇంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు. వాళ్ళు మీ దగ్గర ఎంతమంది అయితే మీరు మీడియా పరంగా చూస్తున్న సోషల్ మీడియా కానీ న్యూస్లలో కానీ అయితే డైలీ 15 రోజుల నుంచి అవుతుందో ఇదంతా వాళ్ళ ఫేమ్ కోసమే. దాని వెనక కాంగ్రెస్ ఖచ్చితంగా కుట్ర ఉంది. ఇది గ్యారెంటీ. అంటే ఎందుకు ఈ కుట్ర చేయాల్సిన అవసరం కాంగ్రెస్కి ఎందుకు వచ్చింది అంటారు? బీజేపీకి మీరు అనుకుంటే మార్వాడీలు అనుకోండి, గుజరాత్, మీరు ఎంతమంది అయితే గో బ్యాక్ అంటారో వాళ్ళందరూ బీజేపీ పక్షానంగా ఉంటారు. ధర్మం పార్టీ పైన ఉన్నారు. దేశాన్ని నమ్ముకురు, ధర్మాన్ని నమ్ముకురు కాబట్టి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలాగా కదా. మీరు ఎగ్జాంపుల్ చెప్తా. మీరు పండుగలు ఎప్పుడు అంటున్నారు కదా, పండుగలన్నీ సజావుగానే సాగుతున్నాయి. మీరు ఏవైతే అడుగుతారో మీరు గో బ్యాక్ ఒక ముస్లింని అనగలుగుతారా? గో బ్యాక్ బంగ్లాదేశీ అనగలుగుతారా? గో బ్యాక్ రోహింగ్యా అనగలుగుతారా? చెప్పండి. మీడియా సాక్షిగా మీకు అడుగుతున్నా. ఎంతమంది అయితే సోషల్ మీడియాలో చూసాం, వాళ్ళందరికీ కింద మీకు దమ్ము అంటే ముస్లిం గో బ్యాక్ అంటారా? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఏదైతే ఇప్పుడు ఈ నినాదాలని వీళ్ళు ఎత్తుకుంటున్నారో సో వీళ్ళు కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ మార్వాడీస్ని మాత్రమే టార్గెట్ చేస్తూ కనిపిస్తుంది. కానీ అంటే ఇలాంటి దందాలే అంటే ఇప్పుడు దో నంబర్ దందా కేవలం మార్వాడీస్ చేస్తారు అనేసి వీళ్ళు అంటున్నారు కదా. మరి అలాంటివే ఇప్పుడు
మీరు చెప్పినట్టు ఇప్పుడు మంగళ షాపులు ఇంతకుముందు హిందువులు మొత్తం నడిపించేవాళ్ళు, ఇప్పుడు అక్కడ జావేద్ హబీబ్ లాంటివి అండ్ ఇలాంటివి ముస్లిమ్స్ వాళ్ళందరూ వచ్చి చేరిపోయినారు. యూపీ నుంచి, బీహార్ నుంచి వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. అలానే మిగిలిన కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో కటిక సమాజం ఇప్పుడు మొత్తం నామో నిషాన్ అయిపోయింది. అసలు ఎక్కడున్నారు కటిక? అడిగిన దానికి నేను చెప్తా. ఇప్పుడు స్వీట్ షాప్ పెట్టాలి. ఎస్, తెలంగాణలో ఎవరు పెడతారు? మారేడు పెడుతుండు, వద్దని అంటలేము కదా. ప్లైవుడ్ షాపులు ఉన్నాయి, వాళ్ళు పెట్టడం తప్ప. ఏ వ్యాపారాలు చేయాలో అవి లిమిట్గా చేస్తారు. వ్యాపారాలు అన్ని వాళ్ళు చేస్తలే. ఎగ్జాంపుల్, నేను ముస్లిం ముఖ్యం మాట్లాడుతున్నా. ముస్లిం తోటే నాయి బ్రాహ్మణ ముస్లిం చేస్తున్నారు. అవును, చేస్తున్నారు. మన కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఈ సోఫా కానీ పలంగ్స్ కానీ ఏదైతే వుడ్ వర్క్ ఉందో అది ముస్లింలు చేస్తున్నారు. బీహారీ నుంచి వచ్చిన ముస్లింలు చేస్తున్నారు. మరి రోహింగ్యా ముస్లిం, ఇన్ని వ్యాపారాలన్నీ ముస్లింల చేతిలోకి వెళ్ళిపోయినాయి. మరి ఆ వ్యాపారం మీరు ముస్లింలకి వెళ్ళి పక్కకి తీయండి. మీరు ఎంతమంది అయితే మాట్లాడుతున్నారు, మీరు ఒక్కటి మార్వడిని ఎందుకు మీకు ప్రాంతీయవాదిగా చిన్న విషయం చెప్తాను నేను. సికింద్రాబాద్ నుంచి మీరు బోయిన్పల్లి వైపు వెళ్తుంటే, సికింద్రాబాద్ నుంచి అటు ఆ రూట్ వెంబడి మీరు వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో కొన్ని షాప్స్ కనిపిస్తాయి. సో అక్కడ హిందువుల ఆలయాలు ఏవైతే చెక్కతో తయారు చేసిన మన దేవాలయాలు మనం ఇంట్లో పెడతాం కదా, సో అవన్నీ తయారు చేసే వాళ్ళందరూ ముస్లిమ్సే. అసలు హిందువులవి ఇలాంటి ఆలయాలు ఈ చెక్కతో తయారు చేసినవి ఎవరు చేయాలి? హిందువులే చేయాలి. కానీ అక్కడ కనిపించేది మొత్తం ముస్లిమ్స్ అక్కడ. మరి వాళ్ళని అనాలి. అది ఎవరి వ్యాపారం అది అసలు? ఇప్పుడు మీరు ఎంతమంది అయితే బయటకు వచ్చి అంటారు కదా, తెలంగాణలోకి ఉద్యోగాలు వస్తున్నారు, తెలంగాణలో ఏం చేయలేకపోతున్నారు అని మీరు అంటున్నారు కదా. మీరు తెలంగాణలో ఎన్ని వ్యాపారాలు ముస్లింల చేతిలో ఉన్నాయి చూసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు గుడి పక్కన ఉన్నాయి అంటున్నారు కదా. ఒక మన హిందూ వ్యక్తి ఒక షాప్ పెట్టుకొని ఆ షాప్కి 2-3 లక్షలు పగిడి ఇచ్చి 20-30 కిరాయి కట్టుకుంటూ 4 వర్కర్లకు జీతాలు ఇస్తుంటారు. అదే ముస్లిం వ్యాపారస్తుడు అదే ప్రోడక్ట్ రోడ్డు మీద అమ్ముతున్నారు. మరి వాని వ్యాపారం ఎట్లా రావాలి? వాళ్ళ 4 ఇంట్లో రోడ్డు మీదకి రావాలా? వాడు 5 లక్షలు కట్టినందుకు వాడు అప్పులపాలు కావాలా? వాని భార్య పిల్లలు రోడ్డు మీదకి రావాలా? మళ్ళీ ఏదో ఉద్యోగాలు చేసుకోనిక పోవాలా? అదే నువ్వు దమ్ము ఉంటే నువ్వు మరి అదే షాప్ గవర్నమెంట్ కూడా డబ్బా తీసి పక్కకు నువ్వు కూడా షాప్ వేసుకోని ఎందుకను? వాళ్ళు చూడండి, మీకు తప్పుగా అనిపిస్తుంది అని అంటే ప్రతిదీ రోడ్ల మీద ఫుడ్ బోర్డును కబ్జా చేస్తారు. ఒక మంగళ షాపు, ఒక మెకానిక్, ఒక దర్జీ షాపు. ఇప్పుడు దర్జీలో మనం అంటాం టైలర్ వాళ్ళే చేస్తున్నారు. ప్రతి షాప్ ఒక్కొక్కళ్ళు పెట్టుకుంటూ పోతే అలా కరెంట్ బిల్ జస్ట్ రోడ్డు మీద తీసుకుంటారు. అక్కడ ట్యాక్స్ కడుతున్నారా? వాళ్ళు కట్టలేదు. రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ ఇప్పుడు కటింగ్ బట్టలు కుట్టేటోళ్ళు ఉన్నారో మన వాళ్ళు హిందువులు నీట్గా షాప్ నడిపించుకుంటూ పోతే వాడి కిరాయి, వాని ఇంట్లో పనులు, వాళ్ళందరినీ జీవనోపాధి ఆయన దగ్గర ఉంది. అది నువ్వు రోడ్డు మీద పెట్టేసినవి. మరి ఇదే విషయం ఇవాళ రౌండ్ టేబుల్ పెట్టుకొని మాట్లాడేటోళ్ళు నీ సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడతలేరు? మేము అడుగుతున్నాం, మీకు మీడియా ద్వారా అడుగుతున్నాం. ఎందుకు అడుగుతలేరు వాళ్ళు? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో కూడా ఈ మీడియాలో ఒక విషయం చెప్పిన, నాంపల్లి ప్రాంతంలో ఫర్నిచర్ మార్కెట్ ఉంటుంది. ఫర్నిచర్ మార్కెట్కి చాలామంది మన హిందువులు టేకు వస్తువులు చేస్తారు. మరి అదే వస్తువులను నువ్వు రోడ్డు మీద అమ్ముకుంటా, అక్కడ ఇంటర్ బోర్డు ఉంది, అక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, అక్కడ బస్ స్టాపే లేపేసారు. మరి అక్కడ ఉన్న వ్యాపారస్తులు ఎక్కడోళ్ళు? మరి వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చి చేస్తున్నారు కదా. మరి హిందువుల వ్యాపారాలు దెబ్బతీస్తున్నారు కదా. మరి దీనికి ఎందుకు అడుగుతలేవు? గో బ్యాక్ ముస్లిం అని ఎందుకు అంటలేవు? చుట్టుముట్టు ఫుట్బాల్ల మీద మొత్తం ఏక్సేక్ బట్టలు దుకాణాలు, ఏక్సేక్ అవి. నువ్వు నీ చేతిలోకి వెళ్ళి తీసుకున్న వ్యాపారాలన్నీ ముస్లింలు తీసుకు, నువ్వు ఒకటే మార్వడి గో బ్యాక్ అంటున్నావు. సో మన టిఫిన్ సెంటర్ ముస్లిం పెడతాడా? వాళ్ళ చుట్టుముట్టు ఫుట్బాల్ సైడ్ పెడతాడా? ప్రతి వ్యాపారం గురించి మీరు ఇప్పుడే ఒక మాట అన్నారు, కట్టుకోలు అయితే ఎక్కువ నామరూపం లేదు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి? అన్ని వ్యాపారాలు చేతి కిందకి పోయినాయి. మరి వాళ్ళని ఒక మాట ఎందుకు అన్నారు? ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తానండి. నాగరాజు అనే వ్యక్తి సరూర్ నగర్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఆ అబ్బాయిని అతి దారుణంగా కిరాతకంగా చంపారు. మేము దానిపైన యుద్ధం చేసినాం. ఇప్పుడు ఆయనకు లైఫ్ పడ్డది. ఓకే, మాకు చట్టం మీద గౌరవం ఉంది. మేము పబ్లిక్కు ఇబ్బంది కాకుండా చట్టాన్ని గౌరవించి ఉద్యమాలు చేసినాం. ఆ అబ్బాయి అతనికి ఉరి శిక్ష పడ్డది. ఇప్పుడు మరి నువ్వు ఆ సమయంలో ఇంతమంది బయటికి ముస్లిం గో బ్యాక్ అని ఎందుకు అనలేవు? ఇవాళ ఏదో సికింద్రాబాద్లో గొడవ జరిగింది, ఆ గొడవను తీసుకొని ఇంత పెద్ద ఇష్యూ చేస్తారు. మీ వెనక ఎవరు ఉన్నారు? ఒక మాట గొడవ అయింది, పోలీసుల కేసు బుక్ అవుతుంది. ఆ మార్వాడి అనే వ్యక్తి ఆ అబ్బాయిని ఏ విధంగా దూషించిండో దానికి ఒక చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. 10 ఏళ్ళ నుంచి లేని గొడవ, 20 ఏళ్ళ నుంచి లేని గొడవ ఇవాళనే మార్వాడి గో బ్యాక్ అని ఎందుకు అంటారు? చాలా మంది ఏమనుకుంటున్నారంటే మన తెలంగాణలో సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఏదైతే గొడవ స్టార్ట్ అయిందో అక్కడి నుంచే ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమం అన్నది స్టార్ట్ అయింది అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి తెలియంది ఏంటంటే అంతకన్నా ముందు నుంచి స్కెచ్ వేసిండ్రు అనేసి మీరు ఇందాక చెప్పిండ్రు.
స్కెచ్ వేసిర్రు అనడము అంటే జిహెచ్ఎంసీ గురించేనా ఇదంతా? ఇదంతా జిహెచ్ఎంసీ సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రూలింగ్ గవర్నమెంట్ ఉంది, మార్వడి మన హిందువులే, గొడవ పడేది హిందువులే, ఉద్యమాలు చేస్తుంది హిందువులే. కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా చెప్పొచ్చుగా, ఇవన్నీ ఏం చేస్తున్నారు మార్వడి గో బ్యాక్ అని ఎందుకంటారు? రాజస్థాన్లో అక్కడక్కడ తెలంగాణలో లేరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్, ఆయననే హోమ్ మినిస్టర్ పది ఎవరికి ఇవ్వలేడు, ఆయన దగ్గరనే హోమ్ ఉంది. మరి ఇక్కడ కమిషనర్ చెప్పొచ్చు కదా, ఈ ఉద్యమాలు ఆపండి, ధర్నాలు ఆపండి, డిస్టర్బ్ ఎందుకు చేస్తారు అనొచ్చు కదా. మరి నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంటే గణేష్ల పండుగ ఇంకా 6 రోజులు ఉంది, కరెంటు వైర్లతోటి 6-7 మంది చనిపోయారు. మరి నీకు పండుగల మీద ఇంట్రెస్ట్ లేదు, హిందువుల మీద ఇంట్రెస్ట్ లేదు, ఈ గొడవల మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ మొత్తం జరుగుతుంది అదే కదా. నువ్వు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఉండి నీ చేతిలోనే హోమ్ మినిస్టర్ పెట్టుకొని నీ టీం తోటి ఇక్కడ జరగాల్సింది హిందువుల పండుగ గణేష్లల్లా అత్యధికంగా అక్కడ బతుకుతారు, కాంట్రాక్టర్లు బతుకుతారు, పెయింటర్లు బతుకుతారు, ఆటోలు బతుకుతారు, పూజా సామాన్ అమ్ముకునేటోళ్ళు బతుకుతారు. పండుగ వాతావరణం ఉంటుంది మొత్తం దేశం మొత్తంలో. నువ్వు దాన్ని సక్రమంగా చేసుకున్నట్టు ఈ మార్వడి గో బ్యాక్ అని వాళ్ళ లోపల నువ్వు కేసులు ఎందుకు పెడతావు? మార్వడి అయితే బయట దేశం నుంచి రాలేడు కదా. మార్వడి అనే వ్యక్తి హిందూ వ్యక్తి సోదరుడు బయటికి వెళ్ళి రాలేడు కదా. నువ్వు ప్రభుత్వం నడిపిస్తున్నావు, ఏదైతే ఇష్యూ అవుతున్నాయో దాన్ని అప్పటికప్పుడు ఎందుకు ఆపుతలేవు? ఇప్పుడు ముస్లింల మీద ఏదైనా గొడవ అయితే మేము ధర్నా చేయనీకి పోతే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ. ఎగ్జాంపుల్ పెద్దమ్మ గుడి పక్కనే బంజారాహిల్స్ ఉన్నది, ఆ పెద్దమ్మ గుడి రాతోరాత్ నువ్వు లేపేసినావు. మేము హిందూ పరంగా స్వచ్ఛందంగా ధర్నాలకు పాల్గొన్నాం, మమ్మల్ని మొన్న కొట్టిరు పోలీసు వాళ్ళు. నీకు దాని మీద ఉండవు ఇంట్రెస్ట్, దీని మీద ఎందుకు లేదు? అంటే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లా ఈ హైదరాబాద్లో ఇక్కడ ఉన్న మార్వడీస్ కానీ గుజరాతీలు కానీ నార్త్ కానీ ఖచ్చితంగా బీజేపీకే టర్న్ ఓవర్ అవుతుంది అన్న గేమే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా చేస్తుంది. వాళ్ళు అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. మీకు హైదరాబాద్ ఒక రకంగా పరోక్షంగా హిందుత్వ శక్తులు క్లియర్. మీరు అధికారంలోకి వచ్చి మరి 10 ఏళ్లలో ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉండే టీఆర్ఎస్, మరి ఇట్లా మార్వడి గో బ్యాక్ అని రాలేదే, ప్రాంతీయ రాలే. మీరు ప్రాంతీయంగా రెచ్చగొడతారు, హిందూ ముస్లిం రెచ్చగొడతారు. మీకు అధికారం వస్తే ఒకలాగుంటుంది, అధికారం రాకుంటే ఒకలాగుంటుంది. మీరే క్లియర్గా చూస్తారు. 10 ఏళ్ళు ఏమైనా గొడవలైనాయా? అంటే కొంతమంది ఏమంటున్నారంటే మార్వాడి గో బ్యాక్ అనేసే ఉద్యమం కేవలం నాసి రకంగా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే జిఎస్టీ కట్టట్లేదో వాళ్ళకి అగెన్స్ట్గానే మేము మొదలుపెట్టాము, కానీ కొంతమంది వచ్చి దీన్ని హైజాక్ చేసిండ్రు ఈ మొండా మార్కెట్, దాని తర్వాత ఇది మొత్తానికి హైజాక్కి గురైంది అనేసి అనుకుంటున్నారు. నాసి రకం అమ్ముతున్నారు అంటే దానికి ఒక చట్టం ఉంది కదా. నాసి రకం నేను తీసుకున్నా అనుకో, నాకు ప్రాబ్లం అయితే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దుకాణం సీజ్ అవుతుంది. సింపుల్. నాసి రకం అమ్ముతున్నారు అని చెప్పి మార్వడి గోపాగా నువ్వెందుకు కూడా నువ్వు దాని పక్కగా స్వచ్ఛందంగా మంచిది అమ్ము. మరి నాసి రకం మార్వడి అమ్ముతుండ అంటున్నప్పుడు చట్టం అలా పనాలు చేసుకుంటే నువ్వు అదే షాప్ పక్కన పెట్టు, నువ్వు మంచిది అమ్ము. ఎవరు వద్దు అంటారు? ఎవరైనా వద్దన్నారా? ఇప్పుడు మీరు ఈ వ్యాపారాలు చేస్తున్నారో మీకు ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకు పాయింట్ ఆఫ్ వ్యూలా ముస్లిం గో బ్యాక్ అనే దమ్ము మీ దగ్గర ఉందా? మీరు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని షాపులు ఉన్నాయో 10 షాపులకు 6 నుంచి 4 షాపులు ముస్లింలు ఏ ఉంటాయి. అందులో అన్ని రకాల షాపులు ఉంటాయి. మళ్ళా ఏ ఒక్క షాప్ అని కాదు, అన్ని రకాల షాపులు ఉంటాయి. మరి దానికి గో బ్యాక్ అనే దమ్ము మీకుందా? ఫస్ట్ అది అని బయటికి రండి ఏమనంటే. ఎందుకంటే ముస్లింలతోటి ఎంత ఇబ్బంది అవుతుందో హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. షాప్కి పోతే ఇబ్బందే, అమ్మాయి రోడ్డు మీద పోతే ఇబ్బందే. ఇవి కనిపించాయి. జస్ట్ ఆ ఒక గొడవ కనిపించింది, దానికి అదనంగా నాసిరకం. అరే నాసిరకం అంటే మన దగ్గర వ్యవస్థ ఉంది, చట్టం ఉంది. దానికి నాసిరకం అమ్ముతున్నందుకు శిక్ష విధిస్తారు, వాడు షాప్ సీజ్ చేస్తాడు. దానికి నువ్వు మార్వడి గో బ్యాక్ అని మాకు ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఇప్పుడు తెలివన్నోడు ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఉంటాడు, అవునబ్బా మన తెలంగాణ మార్వడి బాగా వాయిసెస్ అంటారు. వానికి ఏం తెలుసు లోతుగా? ఇప్పుడు నేను ఒక మాటనంటే, మార్వడులు ఎవరినన్నా ఇక్కడ తెలంగాణలోని ఇబ్బంది పెట్టిన దాఖిలాలు ఉన్నాయా? లేదు. మార్వడులు దేశంలో ఎక్కడన్నా ఇబ్బంది పెట్టిన దాఖిలాలు మీ దగ్గర ఉన్నాయా? నేను ఇప్పుడే ఇక్కడ నేను ముస్లిం కోసమే మాట్లాడుతున్నా. మీరు తప్పు నన్ను ఈ మీడియా ద్వారా తప్పు చిత్రీకరించినా ఓకే, ముస్లిం అనే నేను తప్పు చూపిస్తా. షాప్లో ఉండి వానికి కనెక్టివిటీ ఉంటుంది, ఏ పాకిస్తాన్కో ఏ ఎస్ఐకో అనుకో ఉంటుంది. వాడు చిన్న వ్యాపారం చేసేవానికి ఏదో లొల్లి ఉంటుంది, చిన్న వ్యాపారం చేసి లవ్ చేయదని ఒక అమ్మాయి మీద ఉంటుంది. ఇన్ని గానం అని చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ ఉన్నోళ్ళు అందరు మాత్రం ముస్లిం గో బ్యాక్ అన్నిక రాదు. మీరు అడవచ్చు నాకు ముస్లిం గో బ్యాక్ అంటే ఏడుకోవాలని, పాకిస్తాన్ పోమని. పాకిస్తాన్ లేదా అది 1947 14 ఆగస్ట్ రాత్రి చేసుకుంటారు కదా సెలబ్రేట్, అక్కడ పోమని. ఈడ దొంగల్లాక బతుకుతారు రోహింగ్యాలు. ఆడ బడంగ్పేట అవతల రోహింగ్యాలు ఎంతమంది లేరు?
రేషన్ కార్డులకు అప్లై, ఆధార్ కార్డులకు అప్లై, అవి మీకు అన్నిక రాదు. ఎందుకు వాళ్ళ దగ్గర వెళ్ళడానికి ఎందుకు భయపడుతుంటారు వీళ్ళు? చేత కాదు. ఎట్లా చేతనవుతుంది? ఉమ్, అందుకే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఇదే. ఈ కాంగ్రెస్ వాళ్ళు కులాల మీద, ప్రాంతాల మీద రెచ్చగొట్టడానికి రెడీగా ఉంటారు. ఉమ్, సింపుల్ అన్న, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతాయి కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న నాటకమే ఇదంతా. ఉమ్. దీనికి మించి ఇంకేం లేదు. ఇదంతా కంచె ఎలయ్య లాంటి వాళ్ళు ఇంతకుముందు సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు అనేసి ఒక పుస్తకం రాసేయండు. కోమటోళ్ళని అప్పుడు ఈయన స్మగ్లర్లు అనేసి అన్నాడు. ఆ తర్వాత బ్రాహ్మణుల పైన విద్వేషం అనేది చూపెట్టిండ్రు, రెడ్డిల పైన చూపెట్టిండ్రు, ఇప్పుడు మార్వాడులమే చూపిస్తారు. సో పోతూ ఉంటే రేపటి రోజు ఉడిపి హోటల్స్ బంద్ చేసుకోండి, పంజాబీ దాబా బంద్ చేసుకోండి, మా హోటళ్ళు నష్టపోతున్నాయి, అంటే మా వాళ్ళు బేరోజ్గార్ అవుతున్నారు అనేసి ఇలాంటివి ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఇట్లా కంచాయిలే గారు లాంటి మాటలు విని ఇప్పుడు రోడ్ల మీద ధర్నాలు చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ ఇవే కనిపిస్తాయి. మరి లాస్ట్ కవర్ ఉండాలి. మీరే అన్నారు ఇప్పుడు స్మగ్లర్లు, కోమటోళ్ళు స్మగ్లర్లు అనేసి. కోమటోళ్ళు హిందువులు గారా, భారతదేశస్తులు గారా, ఉడిపి వాళ్ళు భారతదేశస్తులు గారా? వీళ్ళందరినీ అంటే మరి తెలంగాణలో ఉండాల్సింది ఎవరు? తెలంగాణలో ఎవరు ఉండాలి అంటే పరోక్షంగా వెనకకెళ్ళి ముస్లింలు ఉండాలని సపోర్ట్ చేస్తున్నట్టే అర్థం కనిపిస్తుంది కదా. అవును, తెలంగాణ ఎందుకంటే రైట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నుంచి మార్వడోళ్ళని ఇక్కడ నుంచి పంపించేస్తే సో వాళ్ళు నడుపుతున్న షాప్స్ అన్నీ ఆ తర్వాత హ్యాండ్ ఓవర్ అయ్యేది ఒక వర్గానికి, అంటే ముస్లిమ్స్కో లేకపోతే ఈ వీళ్ళు ఓటర్ కార్డులు ఇచ్చి బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తారు. మరి ఎవరు పంపిస్తారండి? మాలాంటి వాళ్ళు ఉన్నందుగా మా మార్వాడి సోదరులకు ఏం కాదు. ఇది 100%. మా మార్వాడి సోదరులకు ఏమన్నా జరిగితే అర్ధరాత్రికి నాలాంటి వాళ్ళు మస్తు మంది మీరు ఎస్సీ మోర్చా నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నా యాజ్ ఎ అంబేద్కర్ గా. ఎందుకంటే వాళ్ళు నా భారతదేశ పౌరులు, భారతదేశ సోదరులు, అన్నదమ్ముళ్ళు. వాళ్ళు పంపిస్తా అంటారు. ఖాళీ ఫేస్బుక్, సోషల్ మీడియా, ఈ టీవీ వరకే. ఒక్కసారి రోడ్డు మీకు రమ్మనండి చూసాం. అరే వాళ్ళు హిందువులయా, భారతదేశస్తులే వాళ్ళు కూడా, బయట వాళ్ళ. ఆయన మస్తు అంటాడు కంచాయిలా ఏనో కూర్చొని ప్రొఫెసర్. దానికి తోడు కాంగ్రెసే. ఆయనే అప్పుడు కొమ్మటలను రెచ్చగొట్టిండు, బ్రాహ్మణులను రెచ్చగొట్టిండు, రెడ్లను రెచ్చగొట్టిండు. కులాల వారిగా రెచ్చగొట్టడానికి ఆయన ఒక ఐటమ్ తయారయ్యిండు. ఆయనను పక్కన పెడదాం సార్. రీసెంట్గా రాహుల్ గాంధీతో కలిసి కూర్చున్నాడు. ఆ తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి చాలా మంది అంటున్నారు. మీరు మీడియా ద్వారా బాగా చూస్తారు కాబట్టి అది మీకే తెలవాలి. ఆ కంచాయిల స్టోరీ పక్కన పెడితే ఇదంతా చేయనీకి కారణం కాంగ్రెస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వాళ్ళు గెలవాలంటే ఏదో ఒక ప్రాంతీయంగా లొల్లి పెట్టాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. దీని వెనుక మొత్తం 100% కాంగ్రెసే ఉంది. వాళ్ళకి అభివృద్ధి చేయడానికి చేతగాక ఇవన్నీ పంచాయతీలు. గ్రేటర్ హైదరాబాద్లో అతిపెద్ద ఫెస్టివల్, దేశం మొత్తంలో అతిపెద్ద గణేష్లు మొన్నటి వల్ల చనిపోయారు. దాని మీద ఏం అభివృద్ధి చేస్తారు వీళ్ళు? మార్వడీస్ని వెళ్ళిపోనివ్వము అనేసి మీరు అంటున్నారు, కానీ అదే బీజేపీ నుంచి కొంతమంది దీని గురించి మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకు? మా బండి సంజయ్ గారు మాట్లాడినారు కదా, కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడినారు కదా. అంత మేము మాలాంటి చాలా మంది మాట్లాడుతున్నాం కదా. మేమందరం ఎంత వాయిస్ రేజ్ అవ్వాలో అంత వాయిస్ రేజ్ అవ్వట్లేదు. ఎందుకైతే అయితేనే ఉంది వాయిస్ రేజ్. పేడ్ ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు వాళ్ళు ఎంబడి. ఆ ఫేక్ ఐడీలు బాగానే ఉంటాయి, మాట్లాడుతుంటారు, అది పెడతారు. జెన్యున్గా వచ్చి ఇప్పుడు మీరు నాకు పిలిచారు, నేను వచ్చి మాట్లాడుతున్నా కదా. మీ మీడియా ఛానల్ వచ్చి మా బీజేపీ వీళ్ళు మేము మాట్లాడదాం. రైట్, మనతో మాట్లాడడానికి విశాల్ అని మల్కాజ్గిరి నుంచి, లాలాపేట నుంచి ఒక హిందూ అయిన యాక్టివిస్ట్ ఉన్నాడు. అతను మార్వాడి. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. విశాల్జీ నమస్తే. అయితే ఏదైతే ఇప్పుడు ఈ తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనేసి ఏదైతే అల్లర్లు ఇవన్నీ చేస్తున్నారు కదా, 22nd తెలంగాణ మొత్తం బంద్ చేస్తామంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? అసలు ఈ అల్లర్లు ఇవన్నీ చూస్తుంటే ఏదైతే ఒక రకంగా విషాన్ని చిమ్ముతున్నారో వీళ్ళు, సో దీనిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే ఎవరైతే చేస్తున్నారండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలా. వాళ్ళు ఏ సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఐడియాలజికల్ గా ఏంది. ఎట్లా అయితే ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ముందు కూడా బ్రేక్ ఇన్ ఇండియా అనే దాని మీద వర్క్ చేసిందో, ఎట్లా కుమార్ అని ఒక పర్సన్ వాళ్ళ అంటే వాళ్ళ ఐడియాలజీ సంబంధించిన భారత్ పేరే తుకుడిగా ఉంది అన్నాడు. అట్లాంటి మైండ్ సెట్ వాళ్ళే వీళ్ళంతా. వీళ్ళకి ఏం లేదు, హిందువులని విడగొట్టాల, జాతీయుల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, భాషల పేరు మీద, భూషాల పేరు మీద, రాష్ట్రాల పేరు మీద విడగొట్టే పనే వీళ్ళు చేస్తారు. ఏదైతే ఈ ఐడియాలజీ ఉంది, డివైడ్ అండ్ రూల్ మీద పనిచేసే ఐడియాలజీ ఇది. సో అందుకే వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారండి, విక్టిమ్ కి న్యాయం జరగాలని కొట్లాడాలి, కానీ విక్టిమ్ పేరు మీద పెట్టుకొని మొత్తం సమాజాన్ని మొత్తం తీసుకెళ్తూ వెళ్ళిపోవాలి అంటే అది ఈ రోజు హిందూ సమాజం ఇక్కడ ఉన్న ప్రతి కులాలు, ప్రతి వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరండి. ఈ రోజు మనం ఎంతో చూస్తున్నాం.
ఎస్సీ కమ్యూనిటీ నుంచి చాలా మంది లేదు అట్లెట్లా పోతారు, మార్వాడీలు కూడా ఇక్కడే ఉన్నారా, వాళ్ళు వాళ్ళు ఇదే దేశానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి ఎట్లెట్లా పోమని చెప్తారు అని భీమ్దల్ నుంచి కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం రైట్. నాతో పాటు అంబేద్కర్ ఎస్సీ మోర్చా నుంచి ఉన్నారు బీజేపీ. సో ఆయన కూడా అదే అంటున్నారు, అంటే మేము ఉన్నంత వరకు ఇక్కడ నుంచి అంటే తెలంగాణ నుంచి మార్వాడీస్ని వెళ్ళనివ్వము, మార్వాడీస్ గుజరాతీస్ గో బ్యాక్ ఏదైతే నినాదం ఉందో దానికి వ్యతిరేకంగా అంబేద్కర్ అన్న లాంటి వాళ్ళు ఉన్నారు అనే అట్లాంటి వాళ్ళు చాలా మంది లక్షల మంది హిందువులు అంటే కులాలు ఎస్సీ కమ్యూనిటీలు ఉన్నారు అనే ఈ రోజు ధర్మం కూడా అంత గట్టిగా నిలబడింది. అంటే అందరు కలిసి కొట్లాడినప్పుడే ధర్మం అంటే ఒక క్వశ్చన్ మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ దాండియా ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవేంటంటే అంటే ఇలాంటి కల్చర్ని తెలంగాణకి మీరు తీసుకొస్తున్నారని తెలంగాణ శ్యామ్ అనేసి ఎవరైతే ఆ శ్యామ్సన్ పగడిపల్లి అనేసి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో సో ఆయన మాట్లాడడం జరిగింది. అంటే దాండియా లాంటివి తీసుకొచ్చి బతుకమ్మని కనుమరుగు చేస్తున్నారు అనేసి ఆయన అంటున్నాడు. ఒక్కసారి ఎవరైతే శాంసన్ ఉన్నారో ఆ శాంసన్ ని ఒకసారి ఒక ఆర్టీఐ అని చెప్పండి, ఎన్ని దాండియా ఈవెంట్ ఉన్నాయి, ఎన్ని దాండియా ఈవెంట్ లో ఎంతమంది మార్వాడీలు ఇంకా నాన్ మార్వాడీలు ఆర్గనైజర్లు ఉన్నారని నేను స్వయంగా చూశాను. చాలా దగ్గర తెలంగాణ బిడ్డలు ఉన్నారు ఈ రోజు, ఎంతో మంది ఆర్గనైజర్లు. అంటే తెలంగాణ బిడ్డలు కడుపు మీద కూర్చుంటే కదా ఇప్పుడు దాండియా వద్దు అంటే పాసెస్ సేల్ అవుతున్నాయండి, పాసెస్ సేల్ అయ్యి వాళ్ళ కుటుంబాలు నడుస్తున్నాయి. దాంతో పాటు ఎంతో మందికి ఉపాధి ఇస్తున్నాడు ఆయన. ఆ లైటింగ్ కానీ సౌండ్ కానీ అక్కడ ఉన్న వ్యవస్థ కానీ అన్నిటికీ రకరకాల వ్యవస్థలు ఉంటాయి, అన్నిటికీ ఫుడ్ కానీ ప్రతి దగ్గర అయిన వ్యవస్థకి వాళ్ళందరూ ఇస్తున్నారు. అంటే ఒకళ్ళొకళ్ళకు ఉపాధి కలిగిస్తున్నారు. దాండియా కాదు అంటే దాండియా ఆర్గనైజర్ కడుపు కొట్టినట్టు. దాండియా ఆర్గనైజర్లు ఎవరు? చాలా దగ్గర తెలంగాణ పౌరులు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. నేను పేర్లతో సహా చెప్పగలుగుతా, కాకపోతే నాకు పేరు చెప్పాలని లేదు మీడియాలో అని. సరే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే మార్వాడీస్కి అసలు తెలుగు రాదు, తెలుగు రాని వాళ్ళు మనకు తెలంగాణలో ఎందుకు అనేసి ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరైతే చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడిస్తున్నారు. మరి ఇక్కడ చాలా మందికి ఆల్మోస్ట్ గా తెలుగు వస్తుందండి, కొంతమందికి ఎవరికైతే రాదు వాళ్ళని ముంగట ఫోకస్ చేస్తున్నారు. అందుకే ఇదంతా బయటపడుతుంది. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఒక మార్వాడి ఫ్యామిలీ నుంచి వచ్చినోని, కాకపోతే నేను మార్వాడి కంటే ముందు నేను ఒక తెలంగాణ పౌరుని, నేను భారతదేశ పౌరుని, ఒక హిందూని. నేను ఈ రోజు కులాల వారీగా డివైడ్ అవుతున్నాం మనం. దానివల్ల ధర్మం ఖరాబ్ అవుతుంది కదా. ధర్మాన్ని మీద రేపు పొద్దుల క్వశ్చన్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఈ రోజు పహల్గామ్ లో రీసెంట్లీ మనం చూసాము, నువ్వు ఏ మతమో అంటే ఏ కులమో, నువ్వు ఏ రాజ్యమో, నువ్వు ఏ భాషనో ఏ భూషణో అడిగే చంపలే, పాయింటిపి నువ్వు హిందువా కాదని చంపినారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ద్రవిడియన్స్, ఆరియన్స్, భాషలు, మీ రాజ్యాలు అని కొట్లాడుతున్నారు. అసలు ఇంత కూడా వాళ్ళకి కొంచెం కూడా వాళ్ళకు ఆ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అర్థమైతలేదా? ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతున్నా కూడా ఈ చిన్న ఇప్పుడు గొడవ జరిగింది, ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆయనకు న్యాయం జరగాలని కొట్లాడండి, అంతేగాని ఈ కులం వాళ్ళు వెళ్ళిపోవాలా, ఈ కులం వాళ్ళు వెళ్ళిపోవాలా అంటే కాదు. ఇంకోటి వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు. అరే ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరిది కాదని చెప్పడానికి ఎవరికి లేదు. రైట్ విశాల్, థ్యాంక్ యూ. సో ఇది విశాల్ అనేసి అబ్బాయి కూడా మార్వాడి అబ్బాయి చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నా కూడా వీళ్ళు ప్రెస్ మీట్స్లో మొన్న జరిగిన ఏదో ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్లో కూడా తెలుగు రాని వాళ్ళు వీళ్ళందరూ మార్వాడీసు, వీళ్ళకి అసలు మన తెలంగాణ సంస్కృతి తెలియదు, మన తెలంగాణ కల్చర్ తెలియదు, మన బతుకమ్మ ఆటలు వీళ్ళకి తెలియవు, అలాంటి వాళ్ళు దాండియాలు ఇవన్నీ తీసుకొస్తున్నారు అనేసి తెలంగాణ శాంసన్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. అండ్ బ్రేక్ ఇండియా ఫోర్సెస్ అనేసి ఈయన వీళ్ళని పేరు పెట్టిండు. తెలంగాణ సంస్కృతి తెలియదని చెప్పి తెలంగాణ సంస్కృతిని ఎప్పుడన్నా మారడలు దెబ్బతీసిరా? లేదు, తెలంగాణ సంస్కృతి తెలియదు అనేసి ఏదైతే ఈయన అంటున్నాడో దానికి ఒక ప్రూఫ్ నేను ఇక్కడ చూపిస్తాను. సో తెలంగాణ సంస్కృతి మార్వాడి వాళ్ళకు తెలియదు అనేసి ఏదైతే ప్రోపగండా వీళ్ళు చేస్తున్నారో వాళ్ళకు ఒక నేను ఫోటో చూపెడదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు కనుక జూమ్ చేసి చూసుకుంటే కనుక ఈ వీడియోలో సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక అమ్మాయి బోనం ఎత్తుకుంది. ఈ అమ్మాయి మార్వాడి అమ్మాయి. అండ్ ఆలయాల దగ్గరికి వెళ్ళి పోతురాలతో డాన్సులు, ఇదంతా ఓల్డ్ సిటీలో ఒక రకంగా వీళ్ళ కల్చర్లో భాగం అయిపోయింది. ఇక్కడ ఉన్న మార్వాడీస్ కూడా ఇలా బోనం ఎత్తుకోవడము, ఇలా అమ్మవార్లను దర్శించుకోవడము, పోతురాజుల దగ్గరికి ఇలాంటి ఆశీర్వాదాలు తీసుకోవడము, ఇదంతా ఇక్కడ కల్చర్లో ఒకటైపోయింది. కానీ వీళ్ళు మాత్రం ఇందాక చెప్పినట్టు వీళ్ళు మాత్రం అసలు మార్వాడీస్కి బతుకమ్మ కల్చర్ తెలియదు, మార్వాడీస్కి ఇలాంటి కల్చర్ తెలియదు అన్నారు. బతుకమ్మ కల్చర్ అసలు ఏంటి, బతుకమ్మ అనేసి ఒక ప్లేస్లో వీళ్ళు తిరుగుతుంటారు అనేసి అసదుద్దీన్ ఓవైసీ దీనిపైన కామెంట్ చేసిండు. ఒకసారి మీకు గుర్తుందనుకుంటా. బతుకమ్మ కోసం ఆయన అన్నాడు కదా తెలంగాణ శాంసన్, తెలంగాణ శ్యామ్ అంటుంది కదా.
వీళ్ళు ఓల్చిట్లా తిరుగుతూ తెలుస్తుంది కదా, మారడోళ్ళ మధ్యలో తిరుగుతూ తెలుస్తుంది కదా. వాళ్ళు బతుకమ్మ ఆడతారు, వాళ్ళు బోనం ఎత్తుకుంటారు, అన్నీ చేస్తారు. వీళ్ళకి కనిపించాయి. వీళ్ళకి కనిపించేదల్లా ఎవరిని టార్గెట్ చేయాలి, ప్రాంతీయపరంగా ఎవరితో గొడవలు పెట్టాలని. ఇదే ఒక అసౌద్దీన్ ఓవైసీ పార్లమెంట్ మెంబర్ గోల్ చక్కర్ అని అన్నాడు బతుకమ్మ కోసం. ఇదే అసౌద్దీన్ ఓవైసీ అప్పట్లో రజాకార్ జమానాల బోనం ఎత్తుకొని పోతుంటే మా ఆడపడుచులను, మా అమ్మ పెద్ద వాళ్ళను ఇబ్బంది పెట్టినప్పుడు మరి అట్లాంటి సంఘటన వీళ్ళు ఎందుకు మాట్లాడలే ఇప్పటిదాకా? మొన్నటికి మొన్న ఇప్పుడు కూడా తెలంగాణ కల్చర్లో హైదరాబాద్ అసౌద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్న ఏరియాలో కూడా అక్కడ పండుగలు చేస్తుంటే ఇది ఇబ్బంది అవుతుంది, మస్జిద్లో సౌండ్ వస్తుంది, అజా అయ్యేటప్పుడు ఈ పండుగలన్నీ బంద్ చేయాలి, సౌండ్ అని బంద్ చేయాలని అంటారు. మరి ఇవన్నీ ఇలా కనిపించా? ఇలా కనిపిస్తలేవా? మారోడోళ్ళు బోనం మా పండుగలకు మన పండుగలని ఉంటారు అప్ప వాళ్ళు. అవును, మేమేదో స్పెషల్గా తెలంగాణ బోనం అని ఎత్తుకోరు మారోడోళ్ళు. ఇవాళ మన పండుగ అని ఉంటారు వాళ్ళు. వీళ్ళు కొత్తగా చెప్తారు సంస్కృతి తెలియదని, సంస్కారం తెలియదని. అరే మీరు మాట్లాడే ముందు, మీరు డిబేట్లు పెట్టే ముందు మీరు రోడ్డు మీద ఫస్ట్ ఒకసారి మారోడి ప్రాంతంలో తిరగాలి, పండుగ వాతావరణంలో తిరగాలి. తిరుగుతూ తెలుస్తాయి. ఇంటికి మామిడాకులు ఉంటాయా, ఇంటికి యాపాకు ఉంటుందా, ఇంటికి సంస్కారం, ఇంటికి సాంప్రదాయం ఎలా ఉంటుందో చూసుకుంటారు. మీరు ఏమైనా చూసి గాలికి మాట్లాడదు. ఎవడో చేసిన తప్పుకి ఒక గొడవను అడ్డం పెట్టుకొని గినిగానం చేస్తారు వాళ్ళు. మన తెలంగాణ బోనాలు అన్నారు, అప్నా త్యువారైనా అంటారు, ఇలా మన పండుగ కదా అంటారు. అరే మన ఇళ్ళల్లో కూర్చుంటాం అబ్బా, ఇది మరీ విడ్డూరంగా అనిపిస్తుంది నేను మాట్లాడుతుంటే. మీరు చెప్తుంటే నాకైతే మరి జోక్ వస్తుంది. అరే అసౌద్దీన్ ఓవైసీ పార్లమెంట్ సభ్యుడు బతుకమ్మని ఎలానే చేసిండు, గోల్ 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 గుమ్మ గోల్ గుమ్మ అన్నాడు. అది ఇప్పుడే వీడియో తీపిస్తాను నేను. మరి దానికి అన్ని కరాలే. ఈ తెలంగాణ శ్యామ్ కాదు, తెలంగాణ శాంసన్ అనే క్రిస్టియన్, ఆయనకి ఏం తెలుసబ్బా? ఓ క్రిస్టియన్ వానికి హిందుత్వం కోసము సాంప్రదాయము, సంస్కృతం, హిందుత్వం తెలుసా? తెలియని వాళ్ళందరూ వరుతారు. ఇవి తెలిసిన వాళ్ళు నా దగ్గర డిప్యూట్ పెట్టి నేను మాట్లాడతా. ఇంకో విషయం, మొన్న మేధావుల సదస్సు అనేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసిండ్రు ప్రెస్ క్లబ్లో. ఆ ప్రెస్ క్లబ్లో ఒక పెద్ద ఆయన ఏం మాట్లాడో ఒకసారి వినండి. నార్త్ ఇండియా సౌత్ ఇండియాని తినేసి బతుకుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. దీని మీద కొంచెం విస్తృతంగా మాట్లాడుకుని ఒక అంటే దక్షిణాపథం విడిపోవాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది. ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సౌత్ ఇండియా అన్నది ఇండియా నుంచి సెపరేట్ కావాలి అనేసి అనుకుంటున్నారు. అంటే బ్రేక్ ఇండియా ఫోర్సెస్ అనేసి మీరు ఏదైతే ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నారో ఈ విషయాలు కూడా మధ్యలో జేఎన్యూ లాంటి ఫోర్సెస్ ఇక్కడ యాక్టివ్ అయినాయి. సో ఇండియాని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేసి విడగొట్టాలి అనేసి వీళ్ళు కలలు అంటున్నారు. సో అది ఈయన నిజం చేసి చూపిస్తున్నాడు. ఇక్కడ మాటలు కూడా ఆయన మీడియా ముందు మాట్లాడేసిండు. సౌత్ ఇండియా అనేది సెపరేట్ అయిపోవాలి అంటున్నారు, సెపరేట్ దేశం కావాలంటున్నారు. మరి దీనికి గవర్నమెంట్ స్పందించవచ్చు కదా. ఓ భారతదేశంలో నువ్వు ఎట్లా విడగొడతావు అని స్పందించవచ్చు కదా. వాళ్ళు వెనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఇట్లాంటి పనులు చేపిస్తుంది. ఆయనకి ఎంత హిమ్మత్ ఉంటే ఆ మాట మాట్లాడతారు సౌత్ ఇండియాని విడి చేయమని. బంగ్లాదేశ్ విడిపాయ్, కిందికి వెళ్ళి శ్రీలంక బాయ్, పక్కకి వెళ్ళి పాకిస్తాన్ బాయ్, మీదికి వెళ్ళి చైనా, ఇవాళ సౌత్ ఇండియన్ చెప్పి అంటే వీళ్ళు వెనుక కాంగ్రెస్ హస్తాలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ హస్తాలు, కాంగ్రెస్ రక్తం, కాంగ్రెస్ ఆలోచన ఉన్నది కాబట్టి అట్లా మాట్లాడుతుంది. నువ్వు భారతదేశం మొత్తం కలిసి కట్టుకునేటప్పుడు ఏం మాట్లాడాలి? మా వ్యాపారాల మీద కొంచెం ఇబ్బంది అయితే మేము పోలీస్ కేసు పెడతాం, నువ్వెంతనో నేనెంతనో మాట్లాడని. వ్యాపారం ఎక్కడ పోయింది, గొడవ ఎక్కడ పోయింది, సౌత్ ఇండియన్ వేరు చేస్తాను ఎక్కడ పోయింది అంటే వాళ్ళు వెనుక వీళ్ళు ఉన్నట్టే కదా. వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఏదో లొల్లి అవుతున్నట్టు కదా. మరి గత 10-12 ఏళ్ళ నుంచి ఎందుకు లేదు? 20 ఏళ్ళ కింద ఎందుకు లేదు? ఇవాళ కొత్తగా ఎందుకు వచ్చింది? మరి మరోడు 10-20 ఏళ్ళ కింద వచ్చిందా? ఇంత ఎందుకంటే దోస్తున్నాడు మరోడు అంటున్నా, నా దోస్తులు కూడా ఉన్నారు, బయట తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఇలా 10 నుంచి 20 ఏళ్ళ కదా వాళ్ళు భయపడుతూ నిజాం సర్కార్లో ఉన్నప్పుడు కూడా ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అరే నువ్వు మార్వాడి గోబ్యాక్ అనే పంచాయతీని తెచ్చి సౌత్ ఇండియన్ వేరు చేయాలనికే మీకు ఇంతనన్నా. పేరు ఈయన సీనియర్ జర్నలిస్ట్ అంట. మళ్ళా సరే ఉండొచ్చు సార్, ఆయన ఏ విధంగా చదివిండో మరి. కాంగ్రెస్ ఏమేమి అనుకుని అన్ని చదువుకొని వచ్చి బయట జనాలకు చెప్తుండేమో. మరి కాంగ్రెస్ చదువుకున్నాయని చెప్తుండేమో. ఎందుకంటే ఆ రోజు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వరకు రోడ్ వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో, లేరా? సార్ క్లియర్గా చెప్తున్న వేదిక ద్వారా ఇదంతా చేస్తుంది కాంగ్రెసే, చేపిస్తుంది కాంగ్రెసే. ఆయనే ప్రాంతాల వారిగా రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టొద్దు అనుకుంటే రేవంత్ రెడ్డి మన చట్టానికి చెప్పి వాళ్ళని ఫస్ట్ లోపలేపేయండి, ఇవన్నీ డిస్టర్బ్ బంద్ చేయండి, ఈడ ఏం గొడవలు లేవు అని చెప్పాలి. కానీ సో తెలంగాణలో 22వ ఆగస్టు అంటే రేపు, ఓకే, సో ఈ తెలంగాణ బంద్ అందరూ పాటిస్తారంటారా? ఎవ్వరు పాటించారు సార్. వాళ్ళు ఎంతమంది అయితే తిరుగుతారో వాళ్ళే ప్లే కార్డులు పట్టుకొని తిరుగుతారు అంతే.
ఒక్క మాట సార్, ఇంతకుముందు మీరు అన్నారు అయితే కోమట్లు స్మగ్లర్లు అన్నారు, మరి వాళ్ళు రేపు పాల్గొంటారా? లే ఆల్రెడీ కొంతమంది కోమటి వాళ్ళు ఎల్బీ నగర్ లో ర్యాలీ తీసిండ్రు. ఎట్లా తీస్తారు? వాళ్ళకి అది లేదా మరి? మమ్మల్ని ఒకసారి కోమట్లు స్మగ్లర్ మర్చిపోయారా? సార్ వీళ్ళకు మన భారతదేశం ఐక్యత, భారతదేశం గట్టిగా ఉండడం ఇష్టం లేదేమో సార్, రియల్గా చెప్పాలంటే. ఈడ పడితే ఆడ విడగొడితే రేపు అన్నాడు మన పరిస్థితి ఏంది? తెలంగాణ ఇప్పటికే మీరు 4 పేర్లు చెప్పారు, బ్రాహ్మణులు, రెడ్డులు, మార్వడీలు, కోమట్లు. మరి ఎవరు ఉండాలి ఈడ? సార్ క్లియర్గా చెప్తున్నాను సార్, హైదరాబాద్లో మారుమూలలో తిరుగుతూ ఉంటే ప్రతి వ్యాపారము, ప్రతి ఇల్లు, ప్రతి గల్లీ ట్రాఫిక్ జామ్ అన్నీ చేస్తున్న ముస్లిం. వాళ్ళని అనండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మనం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ వాళ్ళని గో బ్యాక్ అనండి. అట్లయితే మీరు దేశం కోసం ఆలోచిస్తున్నట్టు, మీరు అందరి కోసం ఆలోచిస్తున్నట్టు. మీరు ఏదో మార్వడి గో బ్యాక్ అని చెప్పి మీ వెనకే తతంగం నడిపిస్తారు కదా, ఇదంతా మీ ఎంబడి ఎవరు చేపిస్తారో ఇప్పుడున్న ప్రభుత్వమే చేపిస్తుంది. రియల్గా చెప్పాలంటే మీరు ఊకే కారోబార్లు చెప్తున్న, వ్యాపారాలు చెప్తున్నా, ముస్లింల చేతిలో ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో చూడండి. A to Z వ్యాపారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. పూలు అమ్ముకునేట నుంచి కారు గడిగే వరకు, కారు గడిగే కాడ నుంచి చెక్కలు చేసే వరకు, ఇక రోడ్ల మీద ఇష్టానుసారంగా అమ్ముకుంటే గవర్నమెంట్ లాజ్ చేస్తారు సార్. చిన్న మాట చెప్తా, పదే ఎందుకంటే మధ్య తరగతి పిల్లలు గవర్నమెంట్ కాలేజ్కే పోవాలి. కాలేజ్ పిల్లల బస్ స్టాప్లు గోలవుతున్నాయి సార్. ఎందుకు? అక్కడ వాళ్ళు ఫుట్పాత్ల మీద దందా చేసి ట్రాఫిక్ని ఇరికిచ్చి అక్కడ అన్ని వ్యాపారాలు అవుతున్నాయి. నాట్ ఓన్లీ ఫర్నిచరే కదా, అన్ని వ్యాపారాలు అవుతున్నాయి. మరి మీరు వాళ్ళకి షాప్లలో పెట్టుకొని మీరు కూడా గవర్నమెంట్కు డబ్బులు కట్టుండని ఎందుకు చెప్పరు? మీరు కూడా గవర్నమెంట్ ఎకానమీ పెంచమని ఎందుకు చెప్పరు? అసలు మార్వడియోళ్ళు మనకి ఇబ్బంది పెడతలేరు, ముస్లింలు ఇబ్బంది పెడతారు, అది మీరు చూసుకోవాలి. ఇప్పుడు మార్వడి గో బ్యాక్ అని మీరు బడే అంటారు కదా, లవ్ జిహాద్ చూసుకోండి, గో హత్య చూసుకోండి. గో హత్య, మేము హిందువులం అందరము ఆవును పూజించి ఇల్లు గృహప్రవేశానికి గోమాత వస్తే మాకు లక్ష్మి వస్తాయని తీసుకున్నాం. అట్లాంటి గోమాతను బక్రీద్లో చంపి దాన్ని కళ్యాణి బిర్యానీ ఓపెన్గా అమ్ముతున్నాం. గోవును చంపొద్దు అని ఆర్టికల్ ఉన్నది, చట్టం ఉన్నది. మరి దానికి ఏ రోజైనా నువ్వు వ్యతిరేకంగా వచ్చినావా? ఇవాళ ఓన్లీ మారడి గో బ్యాక్ అంటున్నావు. అంటే మేము హిందువులమే తప్పండమా? మీరు బీజేపీ రేపటి రోజు ముస్లిం గో బ్యాక్, రోహింగ్యా గో బ్యాక్, బంగ్లాదేశీ ముస్లిమ్స్ గో బ్యాక్ అనేసి ఏదైనా తీసుకొస్తుందా? బీజేపీ తీసుకొస్తుందా? ఎందుకు తీసుకురావద్దు సార్? భారతదేశం పైకి వెళ్ళింది, భారతదేశంలోనే ఉండాలంటాం. మంచి చేసేటోళ్ళు ఉంటే మనం చెప్తున్నాం, నువ్వు విజిటర్ వీసాకి వస్తావా, వచ్చి ఎంజాయ్ చేసిపో, టూరిస్ట్లాకి వచ్చిపో, ఎవరొద్దన్నారు. కానీ నువ్వు మా భారతదేశంకి వచ్చి మా భారతదేశాన్ని అవమానపరిచి మా భారతదేశాన్ని ఇబ్బంది పెడతాను ఎట్లయినా గో బ్యాకే అంటాం. మా సంస్కృతిని పాడు చేస్తే గో బ్యాక్ అంటాం, మా వాళ్ళని ఇబ్బంది పెడితే గో బ్యాక్ అంటాం. ఎందుకను? ఇప్పుడు వేరే దేశస్తులు వస్తలేరా? వాళ్ళు అట్నే చేస్తురా? మీకు ఎంతమంది టెర్రరిస్టులు పట్టుబడ్డా ఎవరో పాకిస్తానో, ఎవరో బంగ్లాదేశ్, ఎవరో వీళ్ళే ఉంటారు. మరి వేరే వాళ్ళు ఎందుకు కనిపించట్లేరు? వాళ్ళు మీరు ఇప్పుడు అన్నదానికి గో బ్యాక్ అంటారా అంటే, మా భారతదేశంకి మీరు వీసాతోటి టూరిస్ట్గా రాండి, మా భారతదేశ ఔన్నత్యాన్ని చాటండి, మేము వెల్కమ్ చేస్తాం. మా భారతదేశాన్ని, మా హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టని చేస్తే మేము గో బ్యాక్ కాదు, తరుముతాం. రాబోయే దినాలు తరిమే దినాలే వస్తాయి. సో ఫైనల్గా అంబేద్కర్ వాయిస్ ఏముంటుంది దీనిపైన? అంటే చాలామంది ఎస్సీ వర్గం వాళ్ళు మమ్మల్ని అంటే మాతోనే కలిసి నడుస్తారు అనేసి లెఫ్ట్ సంఘాల వాళ్ళు వాదిస్తుంటారు. అలాంటిది మీరు ఎస్సీ సెల్ నుంచి అండ్ భీమ్దల్ నుంచి శివ అనేసి ఒక అబ్బాయి అండ్ SCRPS నుంచి అరవింద్ అండ్ మోహన్ మారేడు, నర్సింహులు, ఇలాంటి వాళ్ళు చాలామంది మార్వాడీస్తో మాకు ప్రాబ్లం లేదు అనేసి వాళ్ళతో కలిసి నడవడానికి, వాళ్ళని తెలంగాణ నుంచి మేము బయటికి పంపనివ్వము అనేసి ముక్తకంఠంగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అండ్ మీరైతే ఈరోజు స్టూడియోలోనే ఉన్నారు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము మార్వాడీల్లో ముంగట మేమే ఉంటాం సార్. వాడు మా భారతదేశం వాళ్ళు, మా హిందువులు, వాళ్ళు లెఫ్ట్లలో మస్తు అంటారు. లెఫ్ట్ ఉండి ఏం సాధించారు? వాళ్ళు లెఫ్ట్ ఉండి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టారు, లెఫ్ట్ ఉండి హిందువులను ఇబ్బంది పెట్టారు. లెఫ్ట్ పార్టీలు ఏం అభివృద్ధి వాళ్ళకు ఎక్కడ అర్థం కాకనే ఇవన్నీ చేస్తారు. ఎంతమంది అయితే ఈ మీడియా ద్వారా చెప్తున్నా, మన ఎస్సీలు కానీ హిందువులు అందరం కానీ మనం మార్వాడి వాళ్ళ పక్కన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మన హిందువులు, మన భారతదేశ పౌరులు. వాళ్ళ ఏ రోజు ఇబ్బంది కాలే మనకు. ఇబ్బంది చేసేటోళ్ళకి గో బ్యాక్ అంటే ఫస్ట్ వరుసలో మేము ఉంటాం. ఇబ్బంది చేయని వాళ్ళకి మీరు గో బ్యాక్ అంటే మేము ముందు వరుసలో నిలబడి పోనీనికే మీరు చట్టమా? మీరు సీఎమా? మీరేమన్నా అది ఖాళీ బయటికి వెళ్ళో 10 మంది గుంపులాగా వస్తారు, లొల్లి పెట్టుకొని మీ వెనుక ఎవరో నడిపిస్తారు. ఎవరో కాదు, కాంగ్రెస్ నడిపిస్తుంది సార్. లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్లకు అడ్డం నిలబడేది ఫస్ట్ మేము. ఇది గ్యారంటీ, బద్దలు కూడా చెప్తాం, ఖచ్చితంగా ఎంబడి ఉంటాం. ఒక్కటి కూడా అసలు పంపేనికే మీరు ఎవరు రావే అడగనికే మేము రెడీ.
22కి ఎట్లా బంద్ చేస్తారో చూస్తాం. 22 బంద్ అంటే మేమే పెడతాం వీడియోలలో. అన్న మీకు అంత లేదే, పోండి మీరు కొంచెం సోషల్ మీడియాలో రోలు పెట్టుకొని పోండి అని చెప్తాం. ఇది గ్యారంటీ. ఎందుకంటే మేము మాకు తెలిసినప్పటి నుంచి వాళ్ళ మాకు ఏమి ఇబ్బంది లేదబ్బా. మా తెలంగాణలో అక్కడ వ్యాపారం చేస్తలేరా, మరి వాళ్ళని కూడా వెళ్ళకూడదామా? బాంబేలో వెళ్ళకూడదామా? బెంగళూరు వెళ్ళకూడదామా? అరే మీకు తిండి ఉండి అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ ఆలోచించండి దేశం ఎక్కడ పోతుంది. ఇబ్బంది పడేదానికి వస్తే రండి ముందు లైన్ అన్న ఇట్లా చేద్దాం రెడీ. ఇబ్బంది చేయని వాళ్ళను పట్టుకొని మీరు ఇబ్బంది పెడితే మరి ఇబ్బంది మాకు చేయని వాళ్ళ కోసం అయితే మేము నిలబడాల్సి వస్తుంది. మీరు మంచి కార్యం చేయండి, మేము కూడా ఉంటాం. కానీ మారోడోళ్ళని ఎట్టి పద్ధతిలో నువ్వు పో అని నువ్వెవర్రా బై అందుకే మేము రెడీ. రైట్, థ్యాంక్ యూ అంబేద్కర్ గారు స్టూడియోకి వచ్చేసి ఇదంతా మాట్లాడినందుకు. అయితే చాలామందిని నేను బీజేపీ నాయకులను ఇంటర్వ్యూ చేశాను, బట్ ఏదైతే మనకు కావాల్సిన వాయిస్ వినిపించాలో అలాంటి వాళ్ళు డిబేట్స్లో డిస్కషన్స్లో కూర్చోకపోవడం వల్ల ఈ రైట్ వింగ్ వాయిస్ అన్నది తగ్గిపోతుందన్నమాట. సో అక్కడ కరెక్ట్ పర్సన్స్ కూర్చుంటే, అంటే అంబేద్కర్ లాంటి వాళ్ళు కూర్చుంటే మాత్రం మోచేయి నీళ్ళు మాత్రం తాపిస్తారనేసి నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో గురించి అండ్ ఇవాళ డిస్కషన్ గురించి మీరేమనుకుంటున్నారో, అండ్ ఈ మార్వాడి గో బ్యాక్ గురించి మీరు మాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మాట్లాడవచ్చు. టిల్ దెన్ జై హింద్, జై భారత్ అన్న. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై భీమ్. జై శ్రీరామ్, జై భీమ్.